సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏటీఎంలు, ఎవరైనా ఏటీఎం ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజీలు అంటారు, ఏటీఎం ఫ్రాంచైజీలు. దాని మీద మీకు ఇది బిజినెస్ పర్పస్ అనమాట. ఇది సపోజ్ ఎవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎస్బీఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఏటీఎం మనము ఎలా పెట్టుకోవచ్చు ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రజెంటు జనరల్గా లేదు, ఏటీఎంలకి ఎక్కువ శాతం ఇప్పుడు అంతగా లేదు. ఎందుకంటే ఏదైతే బ్యాంక్ బ్రాంచ్ ఉందో అక్కడ ఒక ఏటీఎం ఉంటుంది. ఎక్కడైతే మెయిన్ టూరిస్ట్ ప్లేస్లు అనుకోండి, బస్ స్టాండ్లు అనుకోండి, రైల్వే స్టేషన్స్ అనుకోండి, మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏటీఎం సెంటర్లు ఉంటాయి. కానీ ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు ఏవైతే ఇప్పుడు మనకి ఏవైతే వచ్చినాయో, ఈ వచ్చిన తర్వాత ఈ గూగుల్ పేలు, ఫోన్పేల వల్ల ఏమైంది, ఈ ఏటీఎం సెంటర్లతోటి పని లేదు. కానీ కొన్ని దగ్గర మాత్రం ఏటీఎంలు అవసరం పడతాయి. ఎందుకోసం అంటే కొన్ని సెంటర్లలో ఈ పని చేయవు, నెట్వర్క్లు ఉండవు. ఎయిర్టెల్ కానీ అటువంటి కొన్ని నెట్వర్క్లు ఉండనప్పుడు క్యాష్ తోటే పని జరుగుతుంది. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడైనా యాత్రలు, కొండలు గుట్టలు, ఇప్పుడు చార్ధామ్ యాత్రకు పోయినరు, అక్కడ సిగ్నల్స్ ఉండవు, గూగుల్ పేలు, ఫోన్పే చేయడానికి ఉండదు. అక్కడ వాళ్ళకి ఏదైతే ఉందో మాకు క్యాషే కావాలండి, మాకు ఇవన్నీ లేదంటారు. అటువంటి సెంటర్లలో కానీ ఏటీఎంలు అనేది, ఏటీఎంలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఫ్రాంచైజీ ఇవ్వడానికి రెడీ అయింది. ఆ ఫ్రాంచైజీ గురించి ఏదైతే ఉందో మనము చూద్దాము. ఇది ఒక ఉపాధికి కోసం అనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, లేదు ఏదైతే షాప్ ఉందనుకోండి, షాప్లో మనము ఒకప్పుడు అంటే అంతకుముందు కొన్ని ఏళ్ల కిందట ఈ టెలిఫోన్, ఈ రూపాయి కాయిన్ బాక్సులు ఉండేది. ఒక కిరాణం కొట్టు ఉంటుంది, దాని ముందు ఒక టెలిఫోన్ బాక్స్ ఉంటుంది, రూపాయి కాయిన్ వేయాలి, టెలిఫోను కాల్ చేసుకునేది ఉండేది అప్పట్లో. ఇప్పుడు అవి లేవు. అలానే ఇప్పుడు ఏటీఎం ఫ్రాంచైజీలు కూడా సేమ్ అలానే. అంటే మనం అపార్ట్మెంట్లు అనుకోండి, గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, ఎక్కడన్నా సరే వాటి కోసానికి ఇప్పుడు ఏదైతే సంపాదించుకోవటం కోసం, ఒక ఉపాధి కల్పించుకోవటం కోసం ఏటీఎంలు రావడం జరుగుతుంది. ఇది జనరల్గా 50 నుంచి 60 వేల రూపాయల మధ్యలో ఇన్కమ్ ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది ఏంటిది అంటే సింపుల్గా మన అపార్ట్మెంట్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఎక్కడైతే మెయిన్ సెంటర్లో ఏదైతే కమర్షియల్ షాప్ కానీ, ఎవరైతే కమర్షియల్ లేకపోతే రెసిడెన్షియల్ హౌస్ ఉన్నా కానీ ఏదైనా ఉందనుకోండి, అక్కడ ఏం చేయొచ్చు, ఒక ఏటీఎం హోస్ట్ని పెట్టుకోవచ్చు. మనం పెట్టుకొని మనము ఏదైతే అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్, అంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఏటీఎం నుంచి మనము, అంటే ఏటీఎం అంటే ఏం లేదు, పైసలు జమ చేస్తారు వాళ్ళు, మనం చూసుకోవాలి. ఆ ఏటీఎం సెంటర్ని డ్రా చేసుకుంటూ ఉంటారు, మనకి ఇన్కమ్ ఉంటుంది. ఆ ఏటీఎం సెంటర్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అంటే ఈ మన ప్లేస్ అయి ఉండాలి. అది ఏటీఎం ఎక్కడైతే అంతకుముందు ఉన్న ఏటీఎంకి ఒక 100 మీటర్స్ మినిమం డిస్టెన్స్ ఉండాలి. దాంతో కంటిన్యూగా పవర్ సప్లై ఉండాలి, అంటే జనరేటర్ ఉండాలి. ఒకవేళ పవర్ ఏదైనా ప్రాబ్లం అంటే కరెంటు పోయి రావటం అట్లాంటివి జరిగితే జనరేటరు కంపల్సరీగా ఉండాలి. అంటే కరెంటు కంటిన్యూగా నిరంతరాయంగా డౌన్ లేకుండా ఉండాలి, కంటిన్యూగా వచ్చేటట్టు ఉండాలి. తర్వాత ఇది ఏటీఎం పెట్టడానికి ఉంటుంది. దీనికి కావాల్సిన ఏవైతే పేపర్స్ ఉంటాయో మనము సింపుల్గా ఏముండదు, ఆధారు, పాను, బ్యాంక్ పాస్బుక్, లేకపోతే కరెంటు బిల్లు, ఇవన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనము దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళని కలిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు ఏవైతే డైరెక్షన్స్ అనుకోండి, వాళ్ళు ఏమేమి అడుగుతారో, వాళ్ళు ఏవైతే చెప్తారో వాళ్ళు వచ్చి మన విజిట్ చేయటం, సర్వే చేయటం అవన్నీ చేస్తారు. తర్వాత మళ్ళీ దాని యొక్క ప్రాసెస్ అవన్నీ కంటిన్యూగా చేస్తారు. ఇదంతా కూడా ఏంటిదంటే మనము ఏదైతే పెట్టుబడి పెట్టదలుచుకున్నామో ఒక ఏటీఎం ఫ్రాంచైజీ పెట్టుకుంటే ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మినిమం 50 నుంచి 60 వేలు వస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ సెంటర్ని బట్టి కూడా ఉంటుంది, ఆ సెంటర్ కానీ, ఆ ఏరియాలో ఉన్నటువంటి కానీ. రెండోది అంటే ఎక్కువ శాతం ఎటువంటి ఎక్కడ అంటే మెట్రోలు ఉన్నటువంటి దగ్గరలో కానీ, బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఏవైతే చౌరస్తాలు అంటే బిజినెస్ కమర్షియల్ సెంటర్స్ కానీ, లేకపోతే ఏవైతే
అటువంటి సెంటర్లో ఏటీఎం ఫ్రాంచైజీ పెట్టుకోవటం వల్ల మంచి ఇన్కమ్ ఉంటుంది అనేది ఒకటి. రెండోది ఏటీఎం ఫ్రాంచైజీ ఉండాలి, మనం చూసుకోవాలి, ఎప్పుడు క్యాష్ ఉండేటట్టుగా మెయింటైన్ చేయగలగాలి. క్యాష్ అయిపోగానే అంటే మైనస్ పాయింట్లు ఉండకూడదు. అంటే అందులో ఎప్పుడు క్యాష్ ఉండవు, అందులో క్యాష్ ఉండవు. చాలా మీరు చూస్తూ ఉంటే కొన్ని ఏటీఎం సెంటర్లో పైసలు ఉండవు. ఉండకపోతే ఏమనిపిస్తుంది అంటే ఆ ఏటీఎం సెంటర్లో పైసలు ఉండవు, ఎప్పుడు పోయినా ఉంటారు. అంటే బ్యాంకు ఏటీఎమే, బ్యాంక్ ఉంటుంది, ఏటీఎం కూడా ఉంటుంది, కానీ క్యాష్ ఉండవు. అంటే అంత నింపకపోవటము, లేకపోతే తొందరగా అయిపోవటము, దాన్ని ఎక్కువ సెక్యూరిటీ ఉండకపోవటం, చూసుకోకపోవటం, ఇవన్నీ చాలా చాలా రీజన్లు ఉంటాయి. సరే, ఓకే. అయితే మనం ఇప్పుడు కొత్తగా ఏటీఎం పెట్టుకోదలుచుకున్న వాళ్ళకి ఇది ఒక ఇన్ఫర్మేషను. ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళు మీకు దీని యొక్క ఫ్రాంచైజీ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు సర్వే చేస్తారు, వాళ్ళు మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని యొక్క అంటే డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనం ఏటీఎం కనుక ఫ్రాంచైజీ పెట్టుకుంటే రెగ్యులర్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ రెంట్ మాదిరి అనమాట. ఏటీఎంకి పెద్ద ఎంతో ప్లేస్ అవసరం పడదు, చిన్నపాటి షాప్స్ రెంట్కి ఇస్తారు కదా, అలానే ఎంత ఒక 100 SFT ఉన్నా కానీ ఎనఫ్ అనమాట. ఇది సింపుల్గా బ్యాంక్ ఏటీఎం ఫ్రాంచైజీ. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్, బిజినెస్కి ఒక ఉపాధి అనేది దాని మీద చెప్పడం జరుగుతుంది తప్ప వేరే విధంగా ఏమీ లేదు. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.